రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నియోజకవర్గ భేదాలు రచ్చకెక్కాయి. అన్నదాత సుఖీభవ పథకం విజయవంతం నేపథ్యంలో కూటమి నాయకులు శనివారం ఆలూరు బెల్లగుండు ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పాండురంగస్వామి గుడి వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. వైకుంఠం వర్గం ఏర్పాటు చేసిన ట్రాక్టర్లో పరిశీలకులు పూల నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు వైకుంఠ జ్యోతి ఎక్కారు. వీరభద్ర గౌడ్ అనుచరులతో ట్రాక్టర్ దగ్గరకు వచ్చి వైకుంఠ జెండాలను తీసివేయాలని డిమాండ్ చేశారు. కానీ వైకుంఠ జెండాలు తీయకపోవడంతో ట్రాక్టర్ దిగి వీరభద్ర గౌడ్ వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ బీటీ నాయుడు వీరభద్ర గౌడ్ను బుజ్జగించి ర్యాలీ సజావుగా నిర్వహించారు. కానీ ఈ వ్యవహారంతో ఆలూరు టీడీపీ వర్గాల్లో భేదాలున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మా కార్యకర్తలని మాట్లాడతారు, మన కార్యకర్తలతో మాట్లాడి చెప్తాను. మా కార్యకర్తలు కూడా పక్కన కూర్చోమంటారు, అధిష్టానం కూర్చోమంటే మా కార్యకర్తలు కూర్చుందాం లేదన్నా. నేను ఒకటే కాదు, నా వెనక మినిమం 25,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాదు. అంటే ఒక బీసీని ఏమన్నా అనదొక్కలేని ఉన్నారా? అట్లా ఉంటే మాకు చెప్పేసారు కదా, మేము పక్కన కూర్చుంటాం. తీసుకెళ్ళాను, నువ్వు నీ పని నువ్వు చేయమన్నాను. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళాను, నీ పని నువ్వు చేయమన్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర పొద్దున్న సాయంత్రం అవుతాను పోలేము కదా. ఆయన ఆ హోదాలో ఉన్నప్పుడు మనకు అపాయింట్మెంట్ దొరికేదే కష్టం. లింగారెడ్డి గారు అనౌన్స్ చేసిన మరుసటి రోజే దొరికింది నాకు అపాయింట్మెంట్. నీ పని నువ్వు చేయమన్నాను, నా పని నేను చేస్తాను. ఎంతవరకు సంబంధించింది ఇది? ఈ ప్రోగ్రామ్ కమిటీ అనే వాళ్ళు పూర్తి స్థాయి పవర్ మాకే ఉందనే ఉద్దేశంతోనే ఇదంతా నడిపిస్తున్నారు అనేది. ప్రోగ్రామ్ కమిటీ వాళ్ళు ఎందుకు? తొలి అడుగు సుపరిపాలన చేయడానికి, అది అయిన తర్వాత సాధికార సంస్థ సాధక్రియ చేసేదానికి ప్రోగ్రామ్ కమిటీలో నిమ్మల రామనాయుడు ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, నాగరాజు ఉన్నాడు.